హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు చిత్రం విచిత్రం. ఇది చందమామ కదండి. ఫిబ్రవరి నెల 1949 సంవత్సరంలో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఒకప్పుడు ఒక ఊరిలో గొప్పవారి ఇంట అతి వైభవంగా పెళ్లి జరుగుతున్నది. ఆ వివాహానికి అనేక మంది వచ్చారు. వీధి విరామం లేకుండా సంతర్పణలు సమారాధనలు జరుగుతున్నాయి. పెళ్లి పందిట్లో వేసే విస్తళ్ళు వేస్తూనే ఉన్నారు. లేచేవాళ్లు లేస్తున్నారు. ఆ హడావిడి ఇటువంటిది అని చెప్పటానికి వీలు లేకుండా ఉన్నది. ఒకరోజు విందులో ఇద్దరు బ్రహ్మలు ఒక బంతిని కూర్చోవటం తటస్థించింది. అందులో ఒక ఆయన కబుర్ల పోగు. పెళ్లివారిచ్చిన విసనకర్రతో ఆయన సావకాశంగా విసురుకుంటూ, ఇంత గొప్పగా సంతర్పణ చేస్తున్న ఈ పెళ్లి యజమాని ఒక వంక పొగుడుతూ, చేసిన పదార్థాలని మెచ్చుకుంటూ లొట్టలు వేసుకుంటూ ఊసులు చెప్తున్నాడు. రెండవ బ్రాహ్మణుడు కొంచెం పరధ్యానంగా ఉంటున్నాడు. అందుచేత వడ్డన గురించి ఆయనకు అంతగా దృష్టి లేకపోయింది. ఒక రోజున బంతికి పెళ్లివారు ప్రత్యక్షంగా పసందైన మామిడి పళ్ళు తెప్పించి వడ్డన చేయించారు. అవి అపురూపమైన మేలు రకం పళ్ళు కావడం చేత చాలా రుచిగా ఉన్నాయి. మన బ్రాహ్మణుడు మామిడి పండు తింటుండగా దానిలో టెంక కాస్త జారి పక్కనున్న బ్రాహ్మణుడు విస్తడిలో పడింది. మన బ్రాహ్మణుడు, అయ్యో ఇంకే ఉన్నది, ఆయన ఎటువంటి వాడో మనకు తెలియదు కదా, సగం భోజనంలో కోపగించి లేచిపోతాడో పేచియే పెడతాడో అని హడలిపోయారు. ఇవాళ పెద్ద పొరపాటు జరిగిపోయింది కదా అనుకుని విచారించాడు. ఈ గండం ఎలా తప్పుతుందా అనే ఆలోచన అతన్ని మనసులో పీకుతుంది. తన విస్తట్లో ఎంగిలి టెంక పడిన సంగతి గుర్తించకుండానే ఆ రెండో బ్రాహ్మణుడు అటువైపు తిరిగి తన పక్కవానితో మాట్లాడుతున్నాడు. తర్వాత కొంతసేపటికి తన విస్తట్లో చూసుకోగా 2 టెంకలు కనపడ్డాయి. పరధ్యానంగా ఉన్న ఆయన మన బ్రాహ్మణుడిని పలకరించి, ఏమండోయ్ శాస్త్రులు గారు, చూశారో లేదో కానీ నా మామిడి పండులో 2 టెంకలున్నాయి సుమండి. ఇటువంటి చిత్రం మనం ఎన్నడూ కనలేదు వినలేదు. ఏమంటారు అన్నాడు. ఆ మాట వినంగానే టెంక జారిపడిన బ్రాహ్మణుడు, భేష్, బాగా ఉన్నది. పరమేశ్వరుడు నాకు గండం తప్పించటానికే ఈ దారి కనబరిచినట్టు తోస్తోంది అని అనుకుని సంతోషించి, అయ్యా, మీరు మామిడి టెంక గురించి చిత్రం ఒకటే సెలవిచ్చారు, విచిత్రం కూడా ఒకటున్నది, మనవి చేస్తా వినండి. మీ మామిడి పండులో కవల పిల్లల్లాగా 2 టెంకలున్నాయి సరే, నా మామిడి పండులో అసలు టెంకే లేదు. ఇది విచిత్రం అంటారా కాదా అని తమాషాగా సమర్థించుకున్నాడు. ఈ వింతలను చూసిన వారు, వీటి గురించి విన్నవాళ్ళు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇంతకు అసలు రహస్యం ఒకళ్ళకి తెలియదు. పొరపాటు అనేది అందరికీ వస్తుంది. అయితే బుద్ధిబలం ఉపయోగించి దానిని సమర్థించుకోవటంలోనే మానవుడి తెలివితేటలు కనబర్చాలి.